ఓట్ చోరీ అనేది దేశవ్యాప్తంగా అందరు చర్చించుకుంటున్న అంశం. రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ మీరు కూడా చూసి ఉంటారు. అసలు ఎట్లా చూడాలి? నిజంగా వాస్తవంగా దాన్ని ఎలక్షన్ కమిషన్ కూడా రెస్పాండ్ అవుతూ ప్రమాణం చేస్తారా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న సందర్భాన్ని ఎట్లా చూడాలి? ఒకటి, రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి ఈ అంశానికి అనేక ఆధారాలు ఆయన ప్రజెంటేషన్ చేశాడు. అయితే ఇప్పటి వరకు ఎన్నికల కమిషను రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రజెంటేషన్ చేసిన లేకుంటే చూపించినటువంటి ఆధారాలు తప్పు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ అనడం లేదు. పుచ్చి ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది సరైనది కాదని చెప్పేసి మీడియా ముందు చెప్పట్లేదు. కానీ ఏమంటున్నారు, రాహుల్ గాంధీ అఫిడవిట్లో మాకు కంప్లైంట్ చేస్తే ఆయన ప్రమాణం చేసి మాకు రాసిస్తే అప్పుడు దాని గురించి మేము విచారణ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇది తప్పుడు వాదన అన్నట్టు. ఎలక్షన్ కమిషన్ యొక్క తప్పుడు వాదన. ఎందుకు తప్పుడు వాదన అంటే? ఎందుకు తప్పుడు వాదన? కంప్లైంట్ రాకుండా ఎలక్షన్ కమిషన్ ఎట్లా డీల్ చేయాలి దాన్ని? కంప్లైంట్ ఇప్పుడు నీ మీద ఒక ఆరోపణ వచ్చింది, నీ ఎలక్షన్ ఆయన చూపించినటువంటి ఆధారాలు మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ కు సంబంధించినటువంటి అఫీషియల్ డేటా నుండి తీసుకున్నాయి ఆయన. ఇప్పుడు మహాదేవ్పూర్ది ఆయన ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి లెక్కలనే ఆయన తీసుకున్నాడు. ఎక్కడ తీసుకున్నాడు అవి? ఎలక్షన్ కమిషన్ యొక్క అఫీషియల్ డేటా నుండి తీసుకున్నాడు ఆయన. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ డేటా నుండి తీసుకున్నప్పుడు ఆయన పదే పదే నువ్వు తప్పులు చేయకుండా నువ్వు చేసినని కనుక ఎలక్షన్ కమిషన్ అంటే లేదు, అది కాదు, ఇగో ఇది వాస్తవము, ఇగో రాహుల్ గాంధీ చెప్పేది తప్పు అని చెప్పేసి దేశ ప్రజలకు చెప్పడానికి ఏముంది? అసలు అది మా డాటా కాదు, ఫేక్ డాటా అని ఎలక్షన్ కమిషన్ అదే చెప్పొచ్చు. ఫేక్ డాటా అయితే ఫేక్ డాటా అని చెప్పనేవు, లేదు అదే ఒరిజినల్ డాటా అయితే వాస్తవం అది కాదు ఇది అని చెప్పేసి చెప్పొచ్చు. ఏదో చెప్పాలి కదా దానిపైన. అసలు నేను దాని మీద స్పందించను, నువ్వు నాకు అఫీషియల్ గా ప్రమాణం చేసి ఇస్తేనే నేను మాట్లాడతా అని చెప్పేసి అనేది ఏదైతుందో అది ఎన్నికల కమిషన్ తప్పించుకోవడానికి చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే దాని దగ్గర లేదు. ఎందుకంటే తప్పించుకో చూసిన ఆధారాలతో ఉన్నప్పుడు లాక్ అయినట్టే కదా, అదే లాక్ అయిపోయాయి కదా. లాక్ అయిపోయింది కాబట్టే ఇప్పుడు వాళ్ళకి మాట్లాడడానికి ఏం లేక నువ్వు నాకు అఫీషియల్ గా ఇవ్వు, లేకుంటే నువ్వు నాకేంటి రాసి అఫిడవిట్ రాసి దాని మీద ప్రమాణం చేసి నాకు పెట్టు అని చెప్పేసి అంటున్నారు. అది తప్పు. ఎందుకంటే మేము ఇలా చెప్తేనే సుమోటోగా సుప్రీంకోర్టే కొన్ని అంశాలను సుమోటోగా స్వీకరిస్తాం. ఓకే, ఒక విమర్శ వచ్చింది. రాజ్యాంగబద్ధంగా మనకు మొత్తం ప్రజాస్వామ్యాన్ని అంటే మిగతా ఎవరిని నమ్మినా నమ్మకపోయినా ఈ దేశ ప్రజలు ఏం నమ్ముతున్నారంటే సుప్రీంకోర్టు ఒకటి న్యాయం చేస్తుంది, అలాగే ఎన్నికల కమిషన్ ఒకటి నిష్పక్షపాతంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నది ఎన్నికలు నిర్వహించి అని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు ఇప్పటికి ఇంకా. కాబట్టి ఇంత పెద్ద నమ్మకమైనటువంటి వ్యవస్థ ఇప్పుడు 140 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్షలని వాళ్ళ ఆశలని ఒక ఈవీఎంలలోనో లేకుంటే బ్యాలెట్ బాక్సులలోనో నిక్షిప్తం చేస్తే ఇగో పలాని ఇవి అని చెప్పేసి ప్రజలందరికీ బహిరంగంగా చెప్పేటువంటి బాధ్యత, చాలా గురుతరమైనటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది. అందుకనే ఎన్నికల కమిషన్ ఆ రకంగా పారదర్శకంగా వ్యవహరించడం లేదు అనేది మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. సరే, ఇదొకటి. రెండవది ఏంటంటే ఇప్పుడు ఆయన సీసీ ఫుటేజ్ అడిగాడు. ఎగ్జాక్ట్లీ. ఓకే, సీసీ ఫుటేజ్ ఇవ్వడానికి ఏముంది? అలాగే ఓటర్ లిస్టులకు సంబంధించింది ఏమని అడిగాడు. మహారాష్ట్రకు సంబంధించినటువంటిది మీది అఫీషియల్ డేటా ఇవ్వండి అని చెప్పేసి అడిగాడు. దాన్ని మేము ధ్వంసం చేసినామని చెప్పడం ఎందుకు, లేకుంటే దాచిపెట్టామని చెప్పడం ఎందుకు? దాన్ని ఇవ్వడానికి ఏముంది? ఇప్పుడు ఏం తప్పు చేయలేదు, నిజమే ఎన్నికల కమిషన్ చాలా నిజాయితీగా వ్యవహరించింది, చాలా పారదర్శకంగా వ్యవహరించింది అని అనుకుంటే మరి నువ్వు అవి ఇవ్వడానికి ఏముంది? దాంట్లో తప్పు చేయనప్పుడు అవి ఇవ్వడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మేము ధ్వంసం చేసాము, అది లేదు, లేకుంటే ఇవ్వకూడదు, ఇలాంటి మాటలు చెప్తున్నాం అంటే దాల్మే కుచ్ కాలా హై, అదేమో కొంత తప్పు జరిగింది అనేది దేశ ప్రజలందరికీ వస్తుంది సందేహం. కాబట్టి దానికి జవాబుదారీ ఈసీనే, ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఏదైతే ఉందో దాని జవాబుదారీ ఉంది. కాబట్టి వాళ్ళ బాధ్యత చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది.